హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు గారు మరి ఢిల్లీ వెళ్ళనున్నారు. బీజేపీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మరి బీజేపీతో పొత్తు కుదిరే అవకాశం ఏమన్నా ఉందా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, అమిత్ షా గారి నుంచి పిలుపు వచ్చింది. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అటు వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. మరి మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి పొత్తేమన్నా కుదిరే అవకాశం ఉందా సార్? అంటే ఆల్రెడీ వార్తల్లో నేను చూసింది ఏంటంటే బుధవారం రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు అన్నట్టుగా చూశాను. అంటే దీనికి అంతటికీ అంటే సాధారణంగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నేను విన్నది, నాకున్న సర్కిల్లో నేను డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ లేదు అనూహ్యంగా పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 400+ ఈసారి బీజేపీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుంది అని. అంటే 400+ అనేది ఇంపాసిబుల్ నాకు తెలిసి. అంటే అంత 29 రాష్ట్రాల్లో పోటీ చేసినా కూడా రావు. పైగా దక్షిణాదిలో అంత బలం లేదు. కొన్ని ఇప్పుడు ముంబై, మహారాష్ట్ర లేదంటే బీహార్ అలాంటి దగ్గర కూడా లేదు. అయితే ఎందుకు అలా చెప్పారు అంటే, ఒక కింద మీద పడితే మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీకి సొంతంగా వచ్చేస్తుంది. ఒక 300 స్థానాల వరకు వస్తే ఛాన్స్ ఉంది. మరి 400 ఎందుకు అన్నారంటే, దీనిపై చాలామంది ప్రముఖులు చెప్పే విశ్లేషణ ఏంటంటే, ఎన్డీఏ కూటమితో కలిపి 400 తెచ్చుకోవాలి. సుస్థిర ప్రభుత్వము, స్థిరమైన ప్రభుత్వము, తుమ్మితో ఊడిపోయే ముక్కులా కాకుండా, ఎవరికి తలవంచకుండా వాళ్ళు రాబోయే, అందులో మోడీ గారు ఆ స్టేట్మెంట్ ఇంకో మాట కూడా చెప్పారు, రాబోయే 1000 ఏళ్ళకి సరిపడా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం భరతమాత గొప్పతనం కోసం అని. ఎక్కడైతే అయోధ్యది ప్లస్, అయోధ్య కొన్ని ఇష్యూస్ ప్లస్గా ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి, లేకపోలేదు. ఆ మైనస్లు ఓవర్కమ్ అవ్వాలి. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వానికి ఇంకో మైనస్ ఏంటంటే, ఆల్రెడీ 2 సార్లు చేసింది, 3వసారికి అనేసరికి కొంత ఎలాంటి వాళ్ళకైనా వ్యతిరేకత వచ్చేస్తుంది కదా. ఆ వ్యతిరేకతోటికి అధిగమించాలి. తర్వాత కొన్ని ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటు పరం చేసే ఆలోచనలు కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ కొన్ని చేసేసింది. తర్వాత నీరవ్ మోదీ అట్లాంటి వ్యక్తులకి రుణమాఫీలు చేయడం, అలాంటి కొన్ని మైనస్లు ఉన్నాయి. కాకపోతే ప్లస్లు కూడా కొన్ని ఉన్నాయి. ఈ అయోధ్య మందిరం కానీ, లేదంటే డిమానిటైజేషన్ కానీ, లేదా కొన్ని జిఎస్టీ లాంటివి తీసుకురావడం, గవర్నమెంట్ రక్షణ శాఖకు సంబంధించి ఎక్కువ అవకాశాలు కల్పించడం, తర్వాత ఎస్పెషల్లీ కాశ్మీర్ యాక్ట్ 370 యాక్ట్ రద్దు చేసి దాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం, దానికి పర్యాటకులు కూడా విపరీతంగా పెరగడం, ఇవన్నీ కూడా కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి. అయితే సామాన్యులకి ఇవన్నీ ఎక్కవు, అర్థం కాదు. మరోవైపు ఆర్థిక ప్రమాణ రేటు కూడా పెరిగిపోయింది. కరోనా ముందుకి కరోనా తర్వాతకి ఒక్కసారిగా 50% పెరిగిపోయాయి రేట్లు కానీ, లివింగ్ స్టైల్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అన్నీ బాగా పెరిగిపోయాయి. ఇవన్నీ అధిగమించాలంటే ఖచ్చితంగా మిత్రులుగా ఉండే పార్టీలతో కలుపుకోవాలి. ఆల్రెడీ ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఉంది బీజేపీతో. ఆ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోయిన మళ్ళీ రప్పించుకొని కలుపుకొని లోక్సభ ఎన్నికలకి గట్టిగా బయట నుంచి కానీ డైరెక్ట్గా పొత్తుతో కానీ పోటీ చేసి 400+ సంపాదించుకోవాలని ఆ కుతూహలంలో భాగంగానే మోడీ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి? 2018లో స్పెషల్ స్టాటస్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఆల్మోస్ట్ ఆల్ ఆర్గ్యూ చేసి బయటకు వచ్చేసారు. అవును, ప్రకటించారు కూడా ఎన్డీ నుంచి బయటకు వచ్చి. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ గాలి ఎలాగైతే వీస్తుందో, దానికి జనసేన సపోర్ట్ ఎలాగైతే ఉందో దానికి ఖచ్చితంగా వీళ్ళు గెలిపించుకునేవి వాళ్ళకి మద్దతు తెచ్చుకోవాలి. పాత మిత్రులు మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ టీడీపీని, అక్కడ తమిళనాడులోకి వస్తే ఏఐడిఎంకే, అఫ్కోర్స్ అమ్మ లేరు, చనిపోయారు, జయలలితమ్మ. మరి ఇప్పుడు ఎవరితో పొత్తులో వెళ్తారు? నెక్స్ట్ మహారాష్ట్ర శివసేన కానీ, లేదా అక్కడ ఉత్తరాది తీసుకుంటే ఆర్జేడీ కానీ, ఇట్లాంటి కొన్ని పార్టీలను మళ్ళీ కలుపుకుపోయి
బలమైన ప్రభుత్వాన్ని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, రాబోయే 1000 ఏళ్ళకు సరిపడా సుపరిపాలన అందించాలనే కుతూహలంలో ఉంది. కొన్ని సిటిజన్షిప్ సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటి నుంచే బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో డిసైడ్ చేస్తున్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. కాబట్టి మరలా ఇంతగా బలంగా ఏర్పడాలంటే అయితే కలిసి పొత్తుతో పోటీ చేయడమా, లేదా మీరు పోటీ చేసి గెలిచిన తర్వాత బయట నుంచి మద్దతు ఇస్తాం, అప్పుడు మాకు ఎన్డీఏలకు మళ్ళీ యాడ్ అయ్యి ఇవ్వండి, మీకు రాష్ట్రానికి కావాల్సిన మీరు తీసుకోండి, మా ప్రభుత్వానికి కావాల్సిన సపోర్ట్ మీరు ఇవ్వండి అనే ఒప్పందం పరంగా వెళ్తున్నారని మాకు కొంతమంది విశ్లేషకుల సమాఖ్యలో మాట్లాడుకున్న సందర్భం ఇది. అయినా ఉండొచ్చు. చాలామంది దీన్ని ఇంకొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, ఖచ్చితంగా జగన్ని అరెస్ట్ చేస్తేనే బీజేపీతో కలుపుకు పోటీ చేస్తామని అంటున్నారు అన్నట్టు కూడా చెప్పారు. అట్లా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అట్లా పగా కక్షతో కూడుకున్న రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలవుద్ది. అక్కడ రాష్ట్రం ఇప్పటికే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో, ఒక క్యాపిటలే లేని రాష్ట్రంగా తయారైన నేపథ్యంలో దాన్ని మళ్ళీ నిలబెట్టగలగాలంటే రాష్ట్రానికి ఏవే అవసరం, స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్, ప్రాజెక్టులు, రైల్వే జోన్లు, ఏవో రకరకాలు అన్ని రకాలుగా, లేదా రాష్ట్రానికి పన్నుల రూపంలో ఏవైతే ఉన్నాయో అవి రావాల్సిన బిల్స్ ఇవ్వగలిగితే రాష్ట్రం మళ్ళీ లీడ్ చేయగలుగుతారు. సో అలాగ మాట్లాడుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయండి మీతో కలుస్తాం అట్లా మాట్లాడాలి, సిల్లీగా ఉండరని నా అభిప్రాయం. అంత అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు కాబట్టి అట్లా ఉండదు. ఇలా అయితే ఉంటుంది ఖచ్చితంగా. మేము బయట నుంచి మద్దతు ఇవ్వండి మాకు, మీ ఇప్పుడు కలుపుకుపోతే బీజేపీ ఆంధ్రాలో పెద్దగా లేదు, ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ విషయంలో మోసం చేసిందని ఫీలింగ్ ఆంధ్రాలో ఉంది కాబట్టి బీజేపీ పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువ. ఎందుకు సీట్లు కోల్పోవడం, మేము గెలిచిన తర్వాత మీకు కావాలని మద్దతు ఇస్తాం, మీరు మాకు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇవ్వాలని మళ్ళీ ఒప్పందం. సో దీంట్లో బుజ్జగించే భాగంగానే చంద్రబాబు లాంటి ఎన్డీఏ మిత్ర కూటమిలో ఉండే పార్టీలన్నీ కూడా అమిత్ షా గారు పిలిపించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, మోడీ గారు కూడా దానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. మేబీ అది జరిగితే మంచిదే కదా. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న తెలంగాణ ఎన్నికల్లో అసలు ఆయన ప్రమేయం లేకున్నా కూడా ఊరికే రేపు పొద్దున ఇక్కడ ఆంధ్రాలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసమో తప్పక ఆయన ఒప్పుకొని తెలంగాణలో కలిసి పోటీ చేశాడు తప్ప ఆయనకి తెలుసు ఏముండదని ఇక్కడ జనసేన. అది అర్థం చేసుకోక పవన్ కళ్యాణ్ ఏముంది ఆయనకి అంత సీన్ లేదులే అని చాలామంది విమర్శించారు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. బీజేపీతో పొత్తుగా ఉంటే, బయట నుంచైనా మద్దతుగా ఉంటే రేపు రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ జనసేన కూటమి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సినవన్నీ రాబట్టుకోవచ్చు, సైక్యంగా సయోధ్యగా వెళ్తుంది. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా నాకు అందరూ చక్కగా మాట్లాడారు, నాకు కావాల్సినవన్నీ అప్పటికప్పుడు శాంక్షన్ చేశారు. అంత కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రులుగా రాజకీయాలుగా ఉన్న వాళ్ళకే కేంద్రం నుంచి అంత బాగా పథకాలు రావాల్సి ఇచ్చినప్పుడు జనసేన టీడీపీ ఫేవర్గా ఉన్నప్పుడు ఇంకెన్ని ఇస్తుంది? ఖచ్చితంగా ఇస్తుంది. కేంద్రం పని అది.